అదేవిధంగా సార్ ఇప్పుడు ఇళయరాజా గారు అంటే మీకు మ్యూజిక్ అందిస్తే చాలామంది అడిగిన క్వశ్చన్సే, మీరు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ చెప్పారు. సో మీ ఇద్దరి కాంబినేషన్లో మ్యూజిక్ చాలా బాగా ఉంటుంది. సో అంటే మీ ఇద్దరికి వేవ్ లెంత్ ఎక్కడ కలిసింది మొదటిసారి? అలా ఏం కాదండి, ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఆయన గురించి ఇప్పుడు నేను కొత్తగా ఏమి చెప్పక్కర్లా. అయితే నా వరకు వస్తే నాకేం కావాలో అది ఇస్తారు ఆయన. అది ఆ విషయంలో నేను అదృష్టవంతండి. నాకేం కావాలో అది ఇస్తారు ఆయన అంతే. అంటే చేసేటప్పుడు మేము ఇద్దరమే ఉంటాం, ఇంకా మూడో మనిషి ఎవరు ఉండటం. అది కూడా ఇదంతా నా గతం గురించి చెప్తున్నా. స్టూడియోలోని అది ఆయన రూములో అది కంపోజ్ చేయమండి. ఎక్కడెక్కడో అడవుల్లోకి, ఎక్కడికో కేరళ, తమిళనాడు డీప్ ఫారెస్ట్లు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటామండి. అక్కడ చేస్తూ ఉంటాం. లేదు తిరువణామలైలో రమణాశ్రమంలో ఆయనకి ఒక కాటేజ్ ఉంది, సపరేట్ బిల్డింగ్. అక్కడ అలాంటి ఆ ప్లెజెంట్ ప్లేసెస్లో ఈ మ్యూజిక్ కంపోజింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయన వ్యక్తిగతంగా కూడా నేను దగ్గర కాబట్టి ఏదో సందర్భంలో అలాగా ఒక ట్యూన్ అనుకోవడం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగా చీకట్లో నడుస్తున్నప్పుడు ఆయన ట్యూన్ చేశారు, రైల్లో వెళ్తున్నప్పుడు చేశారు. ఇలాగ రకరకాల సందర్భాల్లో పరిగెట్టుకుని హార్మోనియం ముందు కూర్చొని ఆయన కంపోజ్ చేసింది ఉన్నా, ఈ విధంగా చేసినవి కూడా చాలా ఉన్నాయి.